ఎక్సైజ్ 1.1 లో ఫస్ట్ బిట్ లో థర్డ్ సమ్. యూజ్ యూక్లిడ్స్ అల్గోరిథం టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1651 అండ్ 2032. ఇలా 2 నంబర్స్ ఇచ్చినప్పుడు టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఒక నంబర్ బిగ్ నంబర్ అయి ఉండాలి, ఒక నంబర్ స్మాల్ నంబర్ అయి ఉండాలి. సో ఫస్ట్ మనం సొల్యూషన్ లో గివెన్ నంబర్స్ రాసుకున్నాం 1651 అండ్ 2032. ఇది యూక్లిడ్స్ అల్గోరిథం ఫార్ములా. యూజింగ్ యూక్లిడ్స్ అల్గోరిథం A is equal to BQ plus R. సో వీ హ్యావ్ టు స్టార్ట్ డివైడింగ్. చిన్న నంబర్ డివైజర్ వైపు వేసుకోవాలి, పెద్ద నంబర్ డివిడెండ్ వైపు వేసుకొని యూ హ్యావ్ టు స్టార్ట్ డివైడింగ్. 381 వచ్చింది రిమైండర్. నెక్స్ట్ ఈ డివిజన్ ని మనం యూక్లిడ్స్ అల్గోరిథం ఫార్మాట్ లో రాసుకున్నాం. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇలా రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ సమ్ లో. నెక్స్ట్ ఈ డివిజన్ ఎక్కడ దాకా చేయాలి? రిమైండర్ 0 వచ్చేదాకా చేయాలి. ఇప్పుడు సెకండ్ డివిజన్ ఏమవుతుంది? ఫస్ట్ డివిజన్ లో వచ్చిన రిమైండర్ డివైజర్ అవుతుంది, ఇక్కడున్న డివైజర్ ఇక్కడ డివిడెండ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు కంటిన్యూ డివైడింగ్. 127 వచ్చింది రిమైండర్. సేమ్ అగైన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూక్లిడ్స్ అల్గోరిథం. నెక్స్ట్ 127 ఇక్కడ వచ్చిన రిమైండర్ ఇక్కడ డివైజర్ అవుతుంది, ఇక్కడున్న డివైజర్ ఇక్కడ డివిడెండ్ అవుతుంది. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. ఫైనల్లీ ఈ డివిజన్స్ ఎక్కడ దాకా చేయాలని చెప్పాను? రిమైండర్ 0 వచ్చేదాకా చేయాలని చెప్పాను. సో ఇది కూడా వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూక్లిడ్స్ అల్గోరిథం. ఇప్పుడు ఈ అల్గోరిథం లో మనకి బి ప్లేస్ లో ఏదైతే ఉందో దట్ ఈస్ ది ఆన్సర్. 127 is the answer and the HCF of the given two numbers 1651 and 2032 is 127.